నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డ్ చైన్ పోయిందని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ ఎంవి చరణ్ తక్షణమే స్పందించి క్రైమ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. క్రైమ్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సమర్థంగా విచారణ జరిపి గోల్డ్ చైన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ చైన్ ని బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ ఎంవి చరణ్ ప్రజలు ఏదైనా వస్తువు పోయిన వెంటనే పోలీసులను సంప్రదించాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని తెలిపారు. నర్సరావుపేట 1 టౌన్ సీఐని ఈరోజు ఉదయం 4:30 సమయంలో ఇసుపాలెం నుంచి ఒక ఫ్యామిలీ నర్సరావుపేటకి రావడం జరిగింది. ఆటోలో వచ్చే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాగ్లో పెట్టేసుకొని ఆ బ్యాగ్ని ఆటోలో పెట్టడం జరిగింది. తర్వాత కొంత దూరం వాళ్ళు నర్సరావుపేటలో దిగిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ఆర్నమెంటు కింద పడిపోవడం గమనించి ఆ ఆర్నమెంట్ దొరికింది. రెండోది ఇంకొకటి ఈ చైన్ దాదాపుగా 4 సెవర్లు పైనే ఉంటుంది. ఈ చైన్ కూడా పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆటో కోసం మా క్రైమ్ టీం వీళ్ళందరూ కూడా వెంటనే సీసీ ఫుటేజ్లు అన్నీ వెరిఫై చేసి ఆటోని గుర్తించి వెళ్ళి ఆటోని సెర్చ్ చేసి ఆటోలో సెర్చ్ చేస్తే వెనక వైపున సీట్లో ఉండడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్ని కూడా అడగడం జరిగింది. ఫస్ట్ ఆటో డ్రైవర్ అప్పటికే తెలియదు అతనికి అతను కూడా జెన్యూన్గా ఉండడం వల్ల, అదేవిధంగా వీళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తే ఆటోలో దొరకడం వల్ల వెంటనే దీన్ని రికవర్ చేయడం జరిగింది. మార్నింగ్ పోయింది, వెంటనే దాదాపుగా ఒక 4 అవర్స్లోనే దీన్ని రికవర్ చేసి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందరూ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మొన్న కూడా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మన శారదాంబ థియేటర్లో ఒక ఫ్యామిలీ ఆ రోజు మూవీకి వెళ్తే ఆ మెడలో ఉన్న చైన్ కూడా పడిపోవడం జరిగింది. దాన్ని కూడా వెంటనే నియర్లీ ఒక 10 అవర్స్ 12 అవర్స్ లోపే మా క్రైమ్ టీము దాన్ని గుర్తించి తీసుకొచ్చి వెంటనే మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా స్టేషన్లో ఉన్న క్రైమ్ టీము అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ కృషి నిదర్శనంగానే ఇంత త్వరగా ఇది దొరికిందని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాము.